వరెవరే వచ్చేసాడు రాజా రాజా సాబు ఉనుకోలేదు పెనుకోలేదు నేను దిగితే అవతల రికార్డు ఉండదు అనేటటువంటిది ఇప్పటికీ చాలాసార్లు ప్రూవ్ చేసి చూపించిండు. ఇప్పుడైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. రేపు సాయంత్రం 5 గంటలకి పాన్ ఇండియా కాదు ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్ అయితే మేము దిగబోతున్నాం అని చెప్పి రాజాసాబ్ మూవీ టీం నుండి అదిరిపోయేటటువంటి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పాన్ ఇండియా అందరికీ ఉంటుంది, కానీ ఫ్యాన్ ఇండియా ఒక్కరికి ఉంటుంది, అది ప్రభాస్కే ఉంటుంది. ఎందుకంటే ఇండియా మొత్తం ఆయనకు అభిమానులు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ఆయనకు అభిమాన సంఘాలు ఉన్నాయి అనేటటువంటిది సింబాలిక్ గా తెలియజేసేటటువంటి ప్రయత్నం. ముందుగా అయితే ఈ చిన్న పోస్టర్లోనే చాలా డీటెయిల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ పోస్టర్లో ఇన్ని డీటెయిల్స్ పెట్టారంటే ఇక గ్లిమ్స్ లో ఎన్ని డీటెయిల్స్ ఉంటాయి అనేటటువంటిది తలుచుకుంటేనే మోస్ట్ ఎక్సైట్మెంట్ గా ఉందన్నమాట. మొట్టమొదటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రభాస్ అన్న లుక్ ఒకేపేమో మనకి నార్మల్ గా చూపించారు, ఇంకొకవైపు చూడండి ఆ కార్ అద్దంలో చూపించింది అనమాట. రెండు వైపులో చూపించేటటువంటి ప్రయత్నం జరిగింది. అదిగాక కార్ చూడండి చాలా ఓల్డ్ కార్ ఉన్నట్టుంది అనమాట. అంటే ఇప్పటి కారు కాదు, అది చాలా పురాతన కాలమైనటువంటి కారు. దాని టైర్ చూడండి మనం రెగ్యులర్ గా చూసే కార్ టైర్ లా లేదు, అదేందో గుడ్డ కప్పినట్టు అదేందో ప్లాస్టిక్ కవర్ వేసినటువంటి ఫీలింగ్ ఉంది. కారు కూడా ఒక రేంజ్ లో డెకరేషన్ అయితే జరిగింది అనమాట. ఈ డెకరేషన్ బట్టి నేను అర్థం చేసుకునేది ఏంటి అంటే లైక్ ప్రభాస్ అన్న ఇందులో ఒక ఈవెంట్ మేనేజర్ లా ఉండబోతుండే. ఇప్పుడు కొంతమంది పెళ్లి లేదు కదా, అందులో ఈవెంట్ మేనేజర్ చేయటం, అందులో డెకరేషన్ చూసుకోవడం, వాళ్ళందరికీ ఆఫీసర్ గా ఉంటాం. ఉదాహరణకి సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో అల్లు అర్జున్ చేస్తారు కదా, ఆ రకమైనటువంటి జాబ్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అదే ఉందన్నమాట. తన గెటప్ తో తన లుక్స్ తో మళ్ళీ ఆకట్టుకోవడానికి రెడీ అయిపోయిండు. ఆ హెయిర్ చూడండి లాంగ్ హెయిర్ పెంచిండు. నాకు తెలిసి ఆ కల్కి మూవీ అప్పుడు పెంచినటువంటి హెయిర్ కొద్దిగా తగ్గించి అలా ట్రిమ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో చూడండి మొత్తం కూడా వేరే లెవెల్ ఉంది. అండ్ ఇంకో చిన్న డిసప్పాయింట్ ఏంటంటే తమన్ మ్యూజిక్ డైరెక్టర్, ఇది ఒకటి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది అనమాట. అండ్ రాజాసాబ్ ఈ టైటిల్ అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు, ఇది ఎక్కువగా అరబ్ కంట్రీస్ లో వాడతారనమాట. వారియర్ అని, కింగ్ అని, ప్రపంచాన్ని ప్రశాంతంగా పాలించేవాడు, రాజ్యాన్ని సుఖంగా పాలించేవాడు అనేటటువంటి అద్దాలు కూడా వస్తాయి అనమాట. కారుకు అద్దం పెట్టిండు, అద్దంలో ప్రభాస్ పెట్టిండు, ప్రభాస్ కొన్ని అద్దాలు పెట్టిండు, అందులో మంచి లుక్స్ పెట్టిండు. భైరవలో మన కల్కిల సినిమాలో కనబడ్డటువంటి మన భైరవ అయినా, రాధేశ్యామ్లో కనబడ్డటువంటి మన ప్రభాస్ అయినా, బాహుబలిలో కనబడ్డటువంటి ప్రభాస్ అయినా అనేటటువంటి ఫీలింగ్ కూడా అడుగడుగునా కలుగుతుంది భయ్య. ఈ పోస్టర్లో అయితే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా టీజర్ వచ్చిన తర్వాత ఈ పోస్ట్ ఏంది, దీని వెనుకున్నటువంటి అర్థం ఏంటి అనేటటువంటిది క్లారిటీగా అర్థమైంది. ఆల్రెడీ ఈ మూవీ గురించి చాలా సార్లు డిస్కషన్ జరిగిందనమాట. ఇది ఒక హర్రర్ మూవీ టైపు, లైక్ ప్రభాస్ అన్నకి ఇందులో దయ్యం పట్టింది అని చెప్పి మారుతి గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసిండు. ఇందులో ఇద్దరు ప్రభాసులు కనపడబోతున్నారు, ఒకళ్ళేమో ఓల్డ్ ప్రభాస్, ఒకళ్ళేమో యంగ్ ప్రభాస్. ఇది యంగ్ ప్రభాస్ దయ్యం ఉంటుంది, మరి ఓల్డ్ ప్రభాస్ ఎవరు అనేటటువంటిది టీజర్ వచ్చిన తర్వాత, గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అర్థమైతే. దాంట్లో అయితే మనం డెఫినెట్లీ చాలా అంటే చాలా డీటెయిల్స్ చూడబోతున్నాం. మరి చూద్దాం మరి పాన్ ఇండియా కాదు ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్ ఏ రేంజ్ లో డిజైన్ చేసిండు మన మారుతి గారు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. రేపు 5ంటికి ఎగ్జాక్ట్లీగా టీజర్ అయితే వస్తుంది. ఇక టీజర్ వచ్చిన తర్వాత అయితే మాక్సిమం రికార్డులన్నీ కూడా చల్లా చెదరైపోవాలి. యూట్యూబ్ లో ఒక సరికొత్త రికార్డు అయితే మనం సృష్టించాలన్నమాట. ఇప్పటిదాకా డివోషనల్ మీద వచ్చే రికార్డులు సృష్టించడం, లవ్ స్టోరీ మీద వచ్చే రికార్డు సృష్టించడం, అండ్ బాహుబలితో మంచి పీరియాడిక్ డ్రామాతో వచ్చే రికార్డు సృష్టించడం చూసాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక లవర్ బాయ్ గా, ఒక సింపుల్ స్టోరీతో, ఒక హర్రర్ మూవీతో వచ్చి ఏ విధమైనటువంటి రికార్డ్ క్రియేట్ అయ్యింది అనేటటువంటిది చూడాలి. చాలా మంది అభిమానులకి అయితే ఈ సినిమా మీద నమ్మకం లేదు, కానీ నేనైతే ఈ లుక్ చూసిన తర్వాత నమ్మాలి అనిపిస్తుంది. ఒకసారి ఏమో లుంగిలో కనపడుతుండే, ఒకసారి ఈ విధంగా కోర్టులో కనపడుతుండే. మరి ఏం ప్లాన్ చేసిండు మారుతి గారు రేపైతే అర్థమైంది ఫ్రెండ్స్. నాకైతే ఈ లుక్ నచ్చింది. మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.